దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన విజన్ క్యూటీ ఫెలోషిప్ ధ్యాన కార్యక్రమ వీక్షకులందరికీ ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి అనుదిన ధ్యాన కార్యక్రమానికి మన ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 1 నుండి 23 వచనాలు. ప్రియులారా, సమయానుకూలంగా నేను మీ నిమిత్తము 16 వచనం నుండి 22 వరకు చదివి వినిపిస్తాను. మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్టయితే నాతో పాటు మీరు కూడా బైబిల్ తెరచి వాక్య పఠనంలో సహకరించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ముందుగా వాక్యం చదివి ధ్యానంలోకి వెళదాం. ప్రియులారా, యథావిధిగా మీకు జ్ఞాపకం చేసినట్టు మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాం. ముందుగా వాక్యం చదువుకుందాం. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించున్నప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణంగా వినియోగించుకొనకుండా సువార్తను ఉచితంగా ప్రకటించుటయే నా జీతం. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను. ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని. యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వలె ఉంటిని. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను. అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాళ్ళే ఉంటేనే. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యాన సమయం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన సమయం యొక్క భాగాన్ని మనము కొంత లోతైన ఆలోచనలోకి వెళదాము. ఇక్కడ ధృవీకరించబడినటువంటి అపోస్తలునిగా జీవనోపాధి కొరకు సువార్తను ప్రకటించే సంఘాల మద్దతుపై ఆధారపడే హక్కు పౌలు గారికి ఉన్నప్పటికీ ఈ హక్కును కేవలం హేతుబద్ధముగా సమర్థించడమే కాకుండా అటు ధర్మశాస్త్రము, దేవాలయ నియమాలు మరియు యేసు ప్రభు ఇచ్చినటువంటి మాటల ద్వారా కొంత హామీ ఇవ్వబడ్డప్పటికీ సువార్త సేవకుడు సువార్త సేవ వలన జీవించాలనేటువంటి ఆలోచన ఇవ్వబడినప్పటికీ ప్రియులారా, పౌలు ఈ హక్కును వదులుకొని ఉద్యోగమును చేపట్టాడు. ఆర్థిక విరాళాలను ఎవరిని అడగలేదు. అతడు స్వతంత్రుడే అయినా సరే ప్రజలు ఉన్న చోటుకు వెళ్ళి వారికి సువార్తను ప్రకటించడం కొరకు తను తాను అప్పగించుకున్నట్లుగా లేఖనాల్లో మనం గమనిస్తున్నాం ప్రియులారా. కాబట్టి సువార్త కొరకు తన హక్కులను, స్వేచ్ఛను ఇష్టపూర్వకంగా వదులుకున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఇది ఈ దిన పాఠ్యభాగ సారాంశం ప్రియులారా. ఇందులో ప్రధానంగా దేవుడు ఎవరు అనే సంగతి మనం గమనించినట్లయితే, సువార్త కొరకు ప్రయాసపడే వారిని లేక ప్రయాసపడేవారు సువార్త ఫలాన్ని అనుభవించేలా దేవుడే చూసుకుంటాడు. అవును ప్రియులారా, అందరి అక్కర్లు తీర్చేటువంటి దేవుడు. ఆయన ఎప్పుడూ అన్యాసుడు కాదు. తన కొరకు ప్రయాసపడినటువంటి వారి ప్రయాసమును చూసి చూడనట్లుగా వదిలిపెట్టే దేవుడు కాదు ప్రియులారా. ఈ ఫలము ప్రజలు విశ్వాసంలోనికి మారడము అనే పరిశుద్ధమైనటువంటి ఫలాన్ని సూచిస్తుంది. అయితే సువార్త ప్రకటించేటువంటి వారి ఆహారాన్ని కూడా వారు కలిగి ఉంటారు. అది దేవుని చేత వారికి అనుగ్రహించబడుతుందని లేఖనములో గమనిస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఆయన సేవకులు వారి వంతు మనం అందించగలిగేటువంటి విధంగా దేవుడు మనకు ఇప్పటికే సమృద్ధిగా ఇచ్చాడు. కాబట్టి ఆయన అనుగ్రహించేటువంటి అవకాశాల మేరకు ప్రియులారా మనం దేవుని సేవ చేయటం మనకెంతో ఆశీర్వాదం. నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీవు దేవుని సేవ చేస్తుండగా నువ్వు ఎదుర్కొన్నటువంటి ఆహార సంబంధమైన, వస్తు సంబంధమైన, ఆర్థిక విషయాల పట్ల ప్రియులారా మీరు ఎలా వ్యవహరిస్తున్నారు? దేవుడు సమస్తం చూసుకోగలిగిన శక్తివంతుడని గ్రహించగలిగినట్లయితే ప్రియులారా, అపోస్తలుడైన పౌలు వలె మనం కూడా స్వేచ్ఛాయుతంగా సేవ చేయుటకు పిలువబడ్డ సంగతి మనం గుర్తించాలని నేటి పాఠ్యభాగం మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే
పౌలు ఎవరికి కట్టుబడి ఉండని స్వేచ్ఛ కలిగిన వ్యక్తి ఆయన. కానీ ఎక్కువ మందిని క్రీస్తు కొరకు సంపాదించడానికి కొరకు అతడు అన్ని హక్కులను ఆయన స్వేచ్ఛగా అర్పిస్తూ ఒక సేవకుడయ్యాడు అనేటువంటి మాటను ఈ విషయంలో గమనిస్తూ ఉన్నాం. అతడు యూదులను గెలవడానికి ధర్మశాస్త్రం యొక్క ఆచారాలను విస్మరించలేదు. అన్యులను గెలవడానికి ధర్మశాస్త్ర యొక్క ఆచారాలపై ఆయన పట్టుబట్టలేదు. కానీ ప్రియులారా, ఏ విధము చేతనైనా కొందరిని ప్రభు కొరకు సంపాదించాలనేటువంటి దృఢమైన సంకల్పముతో పౌలు పనిచేసినట్టు చూస్తున్నాం. ప్రియులారా, మనం కూడా ఆ విధంగా పనిచేయవలసినటువంటి వారమని నేటి పాఠ్యం ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. ప్రియులారా, నేటి ధ్యాన భాగంలో నుండి మన జీవితానికి అన్వయింపుగా నిజంగా స్వతంత్రంగా ఉన్నటువంటి వారు మాత్రమే సువార్త సేవకుడిగా మారడానికి ఇష్టపూర్వకంగా ఎంచుకోగలుగుతారు. కాబట్టి దేవుడు ఎవరిని ఎప్పుడు బలవంతం చేయలేడు ప్రియులారా. కనుక స్వేచ్ఛాయుతంగా పౌలు గారే తనకు అన్ని హక్కులు ఉన్నప్పటికీ వాటిని సువార్త సేవ కొరకై ఆయన వదులుకున్నాడు. ప్రియులారా, ఈ రోజున ఈ మాటలు మనం గమనించాలి. క్రైస్తవ లోకంలో సువార్త కొరకు ఆ రోజుల్లో అనేకులు అన్ని పోగొట్టుకున్నారు. ఈ రోజుల సువార్థికులు లేక అనేకులు సువార్త కొరకు సువార్త పేరిట అన్ని సంపాదించుకుంటున్నారు. ప్రియులారా, ఈరోజు సువార్త సేవకుడిగా అనేటువంటి పేరు మనం ఉన్నప్పటికీ ప్రియులారా, మరి క్రీస్తు కొరకు ఆత్మలు సంపాదించడానికి మనుషుల రక్షణ కొరకు మనం ప్రయాసపడుతున్నామా? సువార్త పేరట మనమే బ్రతుకుదెరు కొనసాగిస్తున్నామని నేటి పాఠ్యభాగం ద్వారా ప్రియులారా మన జీవితాన్ని పరీక్షించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఒక భక్తుడు ఇలా అనేటువంటి వాడు, సేవకుడు కాదు, సేవే కూడు అనేటువంటి వాడు. అనగా సేవ కూడు కొరకు కాదు, కానీ సేవే నిజంగా మనం చేయగలిగితే అది మనకు కూడు, అనగా భోజనం పెట్టేటువంటి విధంగా దేవుడే చూసుకుంటున్న సంగతి ప్రియులారా సేవకుల మధ్య మనం గమనించాలి. కాబట్టి ఈ రోజున ప్రియులారా, దేవుడు మనతో తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉండగా మనము సేవ కొరకు పనిచేస్తున్నామా లేక సేవ ద్వారా బతకాలని పనిచేస్తున్నామా అని రోజున ప్రియులారా వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. ఒక సేవకుడు తన సేవను మించి ఎదగడం భావ్యం కాదని, సేవ ఎదుగుదల గొప్పగా ఉండాలని, సేవకుడు సేవ కిందనే ఉండి దీవించబడుట ఎంత గొప్ప మాదిరికరమైన జీవితం ప్రియులారా నేటి పాఠ్యభాగం మనం జ్ఞాపకం చేస్తుంది. రండి, ప్రభు సన్నిధిలో ఒక ప్రార్థన మనం చేసుకుందాం. ప్రభు కృప మనతో ఉండి ఈ గొప్ప పరిచర్యలో పౌలు వలె మనం కూడా దేవుని సేవలో అవసరమైతే కొన్నిటిని వదులుకొని, హక్కులను వదులుకొని నమ్మకంగా సేవ చేసేటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశిస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, సువార్త పని కొరకున్న హక్కులను వదులుకొని నా స్వేచ్ఛ కన్నా ఇతరుల అవసరాలను ప్రాధాన్యతనిచ్చేటువంటి వ్యక్తిగా మాకు సహాయం చేయండి. పౌలు అందరినీ సంపాదించుకున్నట్టుకు అందరికీ అందరి వాడిలా ఉండి ప్రభు నీ కొరకు ఎలా ప్రయాసపడ్డాడో ప్రభు మేము కూడా అలాగే ప్రయాసపడి అయ్యా నీ పనిలో నమ్మకంగా సాగిపోయే కృప అనుగ్రహించమని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి మనల్ని బలపరుస్తుండగా ప్రియులారా ఈ సేవ ద్వారా నిజంగా మీరు ప్రోత్సహించబడిన వారు అన్నట్లయితే మీ అనుభూతులు మాతో పంచుకోండి. మేము సంతోషిస్తాం, ప్రభువును స్తుతిస్తాం. అనేక జీవితాలను ప్రభు కొరకు సంపాదించేటువంటి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించాలని ఆశిస్తాం. ఆ కృపగల దేవుని చేతులకి మనం అప్పగించుకొని పౌలు వలె గొప్ప సేవ చేసే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.